హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటి అని అంటే, ఎవరెవరైతే ఎంఎఫ్సిఎస్ ఎగ్జామ్ రాస్తున్నారో, ఎస్పెషల్గా ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, యాక్చువల్గా ఎంసీఏ రేపు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకు ఉందండి. కానీ ఎవరైనా పర్వాలేదు, ఎంసీఏ సేమ్ సిలబస్ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా యూస్ఫుల్. ఏ విధంగా గుడ్ మార్క్స్ స్కోర్ చేయాలి అండ్ ఏ విధంగా పాస్ అవ్వాలి, పాస్ అవ్వని వాళ్ళు, అండ్ యావరేజ్ మాకు మినిమం మార్క్స్ ఎలా కావాలి అండ్ ఫుల్ మార్క్స్ ఎలా కావాలన్న ప్రతి ఒక్కరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీ క్లాస్మేట్స్కి కావచ్చు, ఫ్రెండ్స్కి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి బేటా. అండ్ మన ఛానల్లో మీ సబ్జెక్ట్కి సంబంధించి ఆల్ 5 యూనిట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను. వీటితో పాటు వీలైతే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఒక గ్రూప్ ఉందండి, నేను ఏదైతే ఇస్తానో అందులో జాయిన్ అవ్వండి, లేదా వాట్సాప్ నుండి కాంటాక్ట్ అవ్వండి. వీలైతే నాకు కొంతమంది సెండ్ చేశారు మోడల్ పేపర్స్, అవి నేను ఇస్తాను. యాక్చువల్గా మీకు యూనిట్ 1 టోటల్ వచ్చేసి మనకి బెట 70 మార్క్స్ ఉంటుంది. మేడం నేను 2 యూనిట్లు చదువుకొని వెళ్తాను, 3 యూనిట్లు చదువుకొని వెళ్తా అన్న వాళ్ళు మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే. యాక్చువల్‌గా ఏ యూనిట్ ఎక్కడికి డివైడ్ చేసి మీకు ఇస్తున్నారనేది నేను పర్ఫెక్ట్‌గా క్లియర్ కట్ మీకు ఐడియా ఇస్తాను. క్వెషన్స్ కూడా చెప్తాను. క్వెషన్స్ అంటే డైరెక్ట్ కాదు, ఆ మోడల్స్ చెప్తాను. మీరు ఆ మోడల్స్ ప్రిపేర్ అవ్వండి. చూడండి, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫస్ట్ యూనిట్. ఏమంటున్నాను ఫస్ట్ యూనిట్‌లో? ఫండమెంటల్స్ ఆఫ్ లాజిక్. ఇదే మనకి లాజిక్స్ అండ్ ప్రూఫ్స్ అంటాము, లేదా మ్యాథమెటికల్ లాజిక్. ఇది డిస్క్రీట్ అండి. టోటల్ మీ పేపర్ వచ్చేసి మీరు ఎంఎఫ్సిఎస్ అంటారు, ఇది జనరల్‌గా డిస్క్రీట్ అంటారు అన్ని యూనివర్సిటీస్. మన దాంట్లో లాజిక్స్ అండ్ ప్రూఫ్స్ అని ఉంది. అదేవిధంగా సెట్ థియరీ, ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్ అంటే మీకు వచ్చేసి ఇక్కడ వెల్ ఆర్డర్డ్ అండ్ ఏమేమి ఇచ్చారు అని అంటే కొన్ని ఎంఎస్ఎఫ్లో ఉన్నటువంటి యాడ్ చేశారు. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్, డివిజన్ అల్గారిథం, రికర్సివ్ డెఫినేషన్స్, ఓకే, అండ్ వెల్ ఆర్డర్డ్ ప్రిన్సిపల్ మీకు ఇక్కడ యాడ్ చేయడం జరిగింది ఇంటీజర్స్లో. ఓకే, సెట్ థియరీలో వచ్చేసి చాలా సింపుల్గా ఇచ్చారు. కౌంటింగ్, వెన్ డయాగ్రామ్, ఆపరేషన్స్, వాటి లాస్ అలానే ఇచ్చారు. యాక్చువల్గా ఇది ఎలా అడుగుతున్నారంటే చూడండి, పేపర్ ప్యాటర్న్ మీకు తెలుసు. ప్రతి యూనిట్ నుంచి మనకి 14 మార్క్స్ వస్తాయి. 5 యూనిట్లో 5 14s అంటే 70 మార్క్స్. మరి ఇది ఎలా అడుగుతారు అని అంటే చూడండి, క్వశ్చన్ నెంబర్ జస్ట్ సెకండ్, క్వశ్చన్ నెంబర్ 1, 2లో మీకు ఈ యూనిట్ వస్తుందండి. క్వశ్చన్ నెంబర్ 1 and 2. మరి 1, 2లో కూడా డైరెక్ట్ ఒకటే క్వశ్చన్ వస్తుందా మేడం అని అంటే అది కూడా చెప్తాను. మ్యాక్సిమం మీకు ఏబి బిట్లు ఇస్తారు, ఆ ఏబి కూడా ఎక్కడి నుంచి ఇస్తారో చెప్తాను. ఆర్ అనేసి ఏబి ఇస్తారు. కంపల్సరీ ఫస్ట్ 2 ఏబి బిట్స్ బిలాంగ్స్ టు అవర్ లాజిక్స్ అండ్ ప్రూఫ్స్. మేడం నేను సెట్ థియరీ, ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్ చూసుకోను అని అనుకున్న వాళ్ళు మీరు ఏం చేస్తారు అని అంటే, ఫండమెంటల్స్ ఆఫ్ లాజిక్ ఆర్ లాజిక్స్ అండ్ ప్రూఫ్, దీన్ని మ్యాథమెటికల్ లాజిక్ అంటాము. అది మొత్తం పర్ఫెక్ట్ ఉంటే ఈ 2 క్వశ్చన్స్ ఇక్కడ 7 మార్క్స్ 7 మార్క్స్ 14 మీకు వచ్చేస్తాయి ఈ యూనిట్ నుంచి. లేదు మేడం మేము ఇంకా ప్రిపేర్ అవుతామంటే ఒక క్వశ్చన్ సెట్ థియరీ నుంచి వస్తుంది, ఒక క్వశ్చన్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్ నుంచి వస్తుంది. అందులో కూడా మీకు సెట్ థియరీ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్లో ఎలా అడిగారు అంటే, ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు z, ఈ క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అయిందండి. z సమేషన్ i is equal to 1 to n, ఈ మోడల్ క్వశ్చన్స్ I or this is equal to 1 plus 2 plus 3 so on n, which is equal to n into n plus 1 by 2. ఇది మ్యాథమెటికల్ ఇండక్షన్ నుంచి మనం ప్రూవ్ చేస్తాము. ఇదే విధంగా n into n plus 1, 2n plus 1 by 6 అవి కూడా అడిగారు. ఇలాంటి క్వశ్చన్ అయితే షూర్ వస్తుంది. మరి లాజిక్స్ అండ్ ప్రూఫ్స్ చదివే వాళ్ళు ఏం చదవాలి అని అంటే, మీరు కంపల్సరీ ఏం చేయండి అని అంటే, లాజిక్స్ అండ్ ప్రూఫ్స్ చదివే వాళ్ళు ట్రూత్ టేబుల్ని, ఒకవేళ మీరు లాస్ట్లో చూస్తున్నారు నాకు ట్రూత్ టేబుల్ రాదు, రాయడం రాదు, నేర్చుకోవడం రాదు అన్న వాళ్ళకు కూడా నేను 3 వేరియబుల్ ట్రూత్ టేబుల్ బై రమారెడ్డి అని సెర్చ్ చేయండి, విత్ ఫన్నీ లైఫ్ టైమ్ ఎగ్జాంపుల్స్ అని సెర్చ్ చేయండి. మీకు గుర్తుపెట్టుకునే ఈజీ వేలో 5 minutes చూస్తే చాలా అర్థమైపోతుంది, అంత క్లియర్గా ఉంది. అంటే కంపల్సరీ ట్రూత్ టేబుల్లో లాజికల్ ఈక్వివలెన్స్ అని ఇస్తారు. అంటే మీకు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ నెగేషన్ పి ఆర్ నెగేషన్ క్యూ,
ఇలాంటివి ఇచ్చేసి ఇలా ఇచ్చారంటే లాజికల్ ఈక్వివలెన్స్ మీరు చెక్ చేయండి. చెక్ అన్నప్పుడు మీరు ఐదర్ యూ హ్యావ్ టు యూజ్ లా ఆఫ్ లాజిక్ లేదా మెన్షన్ చేయలేదు వితౌట్ ట్రూత్ టేబుల్ అన్నప్పుడు లా ఆఫ్ లాజిక్ యూజ్ చేసి ట్రూత్ టేబుల్ రాయండి. నేను దీని మీద 4-5 వీడియోస్ చెప్పాను. ఫస్ట్ యూనిట్లో ఉన్నాయి, చెక్ చేసుకోండి డౌన్లో. అండ్ స్టార్టింగ్ కాక రీసెంట్గా చెప్పాను బ్లాక్ అండ్ రోతో ఉంటాయి. అండ్ లాజికల్ ఈక్వివలెన్స్ విత్ ట్రూత్ టేబుల్ అని కూడా అడుగుతారు. అంటే మీకు కాంపౌండ్ స్టేట్మెంట్ ఇచ్చేసి లాజికల్ ఈక్వివలెన్స్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. షూర్ ఒక క్వశ్చన్. అండ్ కాంట్రడిక్షన్ ఏంటిది, మీ డెఫినేషన్స్ అన్నీ వచ్చి ఉండాలి. కంజంక్షన్, డిస్జంక్షన్, బైజంక్షన్, కాంట్రడిక్షన్ అండ్ ఇంకేమున్నాయని మనకి కాంట్రాపాజిటివ్. ఓకే, ప్రతి ఒక్కటి నాండ్, నార్, కండిషన్స్ అన్నీ నేర్చుకోండి విత్ టేబుల్స్ అండ్ విత్ ట్రూత్ టేబుల్స్. కంపల్సరీ మీరు 7 మార్క్స్ అటెంప్ట్ చేస్తారు. లాస్ట్ టైం ఒక పేపర్లోనైతే సెట్ థియరీ బదులు అదే అడిగారు. ఇక వెన్ డయాగ్రామ్ ఇవంతా నార్మల్ అండి. నేను సెట్ థియరీ అని యూనిట్ చేశాను, బట్ అందులో ఇంకా డీటెయిల్గా ఉంది. అది మీకు రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్లో ఉన్నటువంటి మోడల్స్లో యాడ్ చేశారు. చెప్తాను అది కూడా. అది మీకు ఏ యూనిట్లో ఉందో, మీరు దేనికి ఫాలో అవ్వాలో. ప్రిన్సిపల్ ఆఫ్ ఇంక్లూజన్ ఎక్స్క్లూజన్ ఇచ్చారు కదా. కార్టీజియన్ ప్రోడక్ట్, పిజన్ హోల్ ప్రిన్సిపల్, ఇన్వర్స్ ఫంక్షన్, కాంపోజిషన్ ఫంక్షన్. ఫంక్షన్స్ మీద థీరమ్స్ చేశాను కదా, కాంపౌండ్ ఇన్వర్స్ అని. అది మీకు సెకండ్ యూనిట్లో యాడ్ చేశారు. నేను ఏదైతే సెట్ థియరీ అని కాన్సెప్ట్ ఇచ్చానో అదంతా మీ యూనిట్లో ఉంది. కొంతమందికి హస్సే డయాగ్రామ్, ఈ బులియన్ ఆల్జిబ్రా ఇది లేదు. ఓన్లీ మీకున్నటువంటి కంటెంట్ మాత్రం ప్రిపేర్ అవ్వండి. అన్ని యూనిట్లు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఓకే, నౌ నెక్స్ట్ విల్ డిస్కస్ సెకండ్ యూనిట్. చూడండి అమ్మా, ఇది వచ్చేసి మన సెకండ్ యూనిట్. సెకండ్ యూనిట్లో మనకి 3 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ కంటెంట్ ఉంది. ఈ క్వశ్చన్స్ వచ్చేసి ఇందాక 1, 2లో వచ్చాయి కదా, ఇవి 3 and 4లో వస్తాయి. కంపల్సరీ ఏబి బిట్ ఉంటుంది, ఆర్ అనే ఆప్షన్ ఉంటుంది. కొంతమంది తెలుగుగా ఇక్కడ ఏ రాస్తారు, ఇక్కడ బి రాస్తారు, క్వశ్చన్ నెంబర్ 3 ఇస్తారు. అప్పుడు మీరు 4బిలోది కరెక్ట్ రాసినా కూడా మార్క్స్ రావు. కాబట్టి దేని దానికే రాయండి రాకపోతే. ఓకేనా, మీరు ఇది తప్పు అవుతుంది, సపోజ్ ఇది కరెక్ట్ అవుతుంది, మీరు రాంగ్ క్వశ్చన్ నెంబర్ ఇస్తారు కాబట్టి దీనికి కూడా మార్క్స్ రావు. అలా చేయొద్దు. మనకి రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్లో ఫస్ట్ వచ్చేసి రిలేషన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఫంక్షన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ రిలేషన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. షార్ట్ క్వశ్చన్ ఏంటి తెలుసా అండి, రిలేషన్స్ నుంచి పార్షల్లీ ఆర్డర్డ్ రిలేషన్, దీన్నే మనం పోసెట్ అంటాము. అండ్ దీన్నే ఇంకా ఈక్వివలెన్స్ రిలేషన్ అని ఏ విధంగా చెక్ చేస్తాము, ఏం లేదండి, పోసెట్ బై రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ, ఈక్వివలెన్స్ రిలేషన్స్ బై రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ అని సెర్చ్ చేయండి. మీకు మోర్ అండ్ మోర్ వీడియోస్ ఉన్నాయి. వీలైతే ఇవి రెండింటి మీద వీడియోస్ నేను ఇస్తాను. షార్ట్ క్వశ్చన్ వస్తుంది, అస్సలు వదిలేయొద్దు, మీరు పక్కా చేస్తారు. ఓకే, అండ్ వీటితో పాటు ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంక్లూజన్ ఎక్స్క్లూజన్లో జనరలైజ్డ్ మెథడ్ మీద వస్తుంది. నేను రీసెంట్గా చాలా వీడియోస్ చెప్పాను, అది యాడ్ చేయండి. ఒకవేళ ఈ పోసెట్ దీని దగ్గర వస్తే పర్వాలేదు, మీకు ఫుల్ బిట్ కవర్ అవుతుంది. లేదు ఎక్కడ వస్తుందో చెప్పలేము. ఓకేనా, ఇక్కడ ఐదర్ నాకు తెలిసైతే మీకు ఇక్కడ కంపల్సరీ ఫంక్షన్స్ నుంచే ఇస్తారు. 1 ఫంక్షన్ మీద థియరమ్స్ అండ్ నాన్ 2 ఫంక్షన్ మీద థియరమ్స్ ఇవ్వచ్చు. అండ్ పార్షల్లీ ఆర్డర్డ్ సెట్ మీద కూడా ఇస్తారండి. అండ్ వీటితో పాటు జస్ట్ సెకండ్, మీకు ఇంకేముందండి, పిజన్ హోల్ ప్రిన్సిపల్ ఉంది, అది కూడా రావచ్చు. బట్ అది ఒక్కటి నేను కవర్ చేయలేదు, మీరు చెక్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా అడుగుతారండి. ఇంకా మోర్ అండ్ మోర్ డీటెయిల్స్ అని అంటే ఏం లేదండి, మన ప్లేలిస్ట్లో చెక్ చేసుకోండి. టైం లేని వాళ్ళు ఇప్పుడు నా సెట్ థియరీలో ఉన్నటువంటి అన్ని థియరమ్స్, అన్ని ప్రాపర్టీస్, అన్ని రిలేషన్స్, ఓకే, అవన్నీ హస్సే డయాగ్రామ్ ఉంది నా దాంట్లో. మీకు లేకుంటే స్కిప్ చేయండి, ఉంటే ప్రిపేర్ అవ్వండి. బట్ అందులో పోసెట్ అండ్ ఈక్వివలెన్స్ ఉంది. పోసెట్ ఈక్వివలెన్స్ అయితేనే మనం హస్సెని డ్రా చేస్తాము, ఉంటే కనుక ప్రిపేర్ అవ్వండి. ఇదైతే షూర్ వస్తుంది. అండ్ థియరమ్స్ మీద కంపల్సరీ క్వశ్చన్. అండ్ డెఫినేషన్స్ 1 అంటే ఏంటి, ఆన్ 2 అంటే ఏంటిది, కంపోజిట్ ఫంక్షన్ అంటే ఏంటిది, ఇంకేమేమి అడిగారండి చెప్తాను ప్రీవియస్గా. అండ్ కార్టీజియన్ ప్రోడక్ట్, స్పెషల్ ఫంక్షన్స్ ఉంది కొంచెం. పార్ట్
కార్టీషియన్స్ అని అడిగారు. ఒక్కసారి అయితే నా సెట్ థియరీ మొత్తం చూసుకోండి, మీకు కవర్ అయిపోతుంది. ఓకే బేటా. రెగ్యులేషన్ మేడం జేఎన్టీయూ అని ఇచ్చారు, డిఎంజిటి అని ఇచ్చారు, ఎంఎఫ్సిఎస్ అని ఇచ్చారు. మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం అంటే ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు. జస్ట్ కంటెంట్ మీకు కావాలి. అక్కడ ఏ పేరుతో ఉంది కదా సబ్జెక్ట్, కంటెంట్ మీకు ఉందా లేదా, దట్స్ ఇట్. నౌ నెక్స్ట్ విల్ డిస్కస్. అంటే మీకు ఇక్కడ దీనికి 7 మార్క్స్ ఇస్తారు, దీనికి 7, దీనికి 7. ఓకే, ఐదర్ ఇది అయినా సాల్వ్ చేయండి ఆర్ ఇది అయినా సాల్వ్ చేయండి. ఓకే, మీకు కన్వీనియంట్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ యూనిట్ 3 చూడండి అమ్మా. యూనిట్ 3 వచ్చేసి మనకు అందులో ఏముందంటే జనరేటింగ్ ఫంక్షన్స్ అండ్ రికరెన్స్ రిలేషన్ అని 2 ఉన్నాయండి. నా దాంట్లో ఓన్లీ రికరెన్స్ రిలేషన్ అనే హెడ్డింగ్తోనే ఇది కూడా కవర్ చేశాను, చెక్ చేసుకోండి. అండ్ కొన్ని స్టార్టింగ్ చేశాను, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ డిఎం ప్రాబ్లం అని ఒకటి ఉంది జనరేటింగ్ ఫంక్షన్స్ మీద. అండ్ ఇంకా కొన్ని చెప్పాను. ఈ జనరేటింగ్ ఫంక్షన్స్ ఒక సీక్వెన్స్ ఇస్తారండి, ఇచ్చి జనరేటింగ్ ఫంక్షన్ కనుక్కోమని అడుగుతారు. లేదా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, an-7 an-2 కొన్ని చాలాసార్లు రిపీట్ అయిన ప్రాబ్లమ్స్. +10 an-2 = 0 ఫర్ ఆల్ n ≥ 2 అలాంటి ప్రాబ్లం ఉంది. ఒక 2 ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతాయి, అవి మన దాంట్లో ఉన్నాయి, చెక్ చేసుకోండి. అండ్ రికరెన్స్ రిలేషన్స్లో మనకి ఎన్ని ఉన్నాయని అంటే హోమోజీనియస్ రికరెన్స్ రిలేషన్ అండ్ నాన్ హోమోజీనియస్ రికరెన్స్ రిలేషన్ ఉంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆర్డర్ వరకు ఉన్నాయి. రైట్. రికరెన్స్ రిలేషన్లో ఉన్న 16 వీడియోస్ పర్ఫెక్ట్గా ఉండండి. కాన్స్టెంట్ ఇస్తే ఏంటిది, మరి పవర్ ఎన్లో ఉంటే ఏంటిది, అండ్ అనదర్ వాల్యూ, 4 కండిషన్స్ 4 కేసెస్లో దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది నేను చెప్పాను. చాలా చాలా క్లియర్గా చెప్పాను. ఎలా వస్తాయి క్వశ్చన్స్ అంటే ఫస్ట్ది 1 2 3 4 కదా, ఇది 5 6లో పక్కా అండి. మీరు ఏ ప్యాటర్న్లో ప్రిపేర్ అవ్వాలో చెప్తాను. ఏబి ఏబి చూడండి, ఇది కంపల్సరీ జనరేటింగ్ ఫంక్షన్ మీద వస్తుంది. ఇది కంపల్సరీ ఫిబోనాకీ సీక్వెన్స్ అని ఒక ప్రాబ్లం చెప్పాను. ఒకవేళ చూడకపోతే నేను వీడియో పోస్ట్ చేసిన కొంచెం లేట్గానైనా ఈ ప్రాబ్లం నేను మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫిబోనాకీ సీక్వెన్స్ ఇచ్చేసి జనరేటింగ్ ఫంక్షన్ కనుక్కోమని అడుగుతారు అది. అండ్ ఇక్కడ రికరెన్స్ రిలేషన్, ఇక్కడ రికరెన్స్ రిలేషన్. మీ అదృష్టం బాగుంటే రెండిట్లో రికరెన్స్ రిలేషన్ ఇవ్వచ్చు. రికరెన్స్ రిలేషన్ నేను పోస్ట్ చేసిన 16 వీడియోస్ పర్ఫెక్ట్ ఉండండి. వెరీ ఈజీ, డామ్ ఈజీ యూనిట్. ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేసినా మీకు ఇక్కడ ఈ ఒక్క యూనిట్ నుంచి 14కి 14 పక్కా వచ్చేస్తాయి, అస్సలు మిస్ అవ్వద్దు. ఓకే బేటా. నెక్స్ట్ 4th యూనిట్ చూడండి, ఇది వచ్చేసి మనకి యూనిట్ 4. యూనిట్ 4 వచ్చేసి మనకి ఏం లేదండి, వెరీ వెరీ సింపుల్. నాకు తెలిసి మీరు ఎంసీఏ చేస్తున్నారు అని అంటే మీరు కంపల్సరీ డిగ్రీ వచ్చుంటారు, వాళ్ళందరికీ కూడా తెలుసు ఈ టాపిక్. చాలా ఈజీ, అస్సలు మిస్ అవ్వద్దు. ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్, దీన్ని మనం జస్ట్ సెకండ్ మీకేమి క్వశ్చన్ ఇచ్చారో చెప్తాను. దీన్ని మనం మీరు చదువుకున్నప్పుడు దీన్ని ఏమంటారు అని అంటే గ్రూప్ థియరీ అనేసి, దీన్ని మనం గ్రూప్ థియరీ అనేవాళ్ళం అండి. ఓకే, మీరు డిగ్రీలో గ్రూప్ థియరీ చదువుంటే కనుక ఇది డామ్ ఈజీ, అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ జస్ట్ సెకండ్ క్వశ్చన్స్ ఒకసారి నేను మీకు చెప్తాను. 7, 8లో వస్తాయి కదా. థీరమ్స్ కూడా ఉన్నాయి బెటర్. నేను కొన్ని థీరమ్స్ కవర్ చేయలేదు, ఒక్కసారి చెక్ చేసుకోండి. కెర్నల్ కూడా ఒకటి కవర్ చేయలేదు, అవన్నీ చెక్ చేసుకోండి. మీరు డిగ్రీలో కనుక పర్ఫెక్ట్గా చదివారు అని అంటే ఇది అస్సలు మిస్ అవ్వద్దు. అట్లీస్ట్ బేసిక్స్ మార్క్స్ రావాలన్నా మన ప్లేలిస్ట్లో ఉన్న వీడియోలు ప్రిపేర్ అవ్వండి. మోర్ అండ్ మోర్ థీరమ్స్ కావాలంటే మీకు గ్రూప్స్ థియరీ లో కొంతమంది ఉన్నాయండి వీడియోస్. గ్రూప్ థియరీ అని సెర్చ్ చేయండి, గ్రూప్ థియరీ తెలుగు అని మీకు తెలుసుంటే అందులో మీకు థీరమ్స్ కూడా వస్తాయి. బట్ మీకు టైం లేదన్న వాళ్ళు అట్లీస్ట్ ఇది ఎక్కడ వస్తుందని చెప్పాను, 7 and 8 ఇక్కడ ఏబి వస్తుంది బేటా. ఇక్కడ కూడా ఏబి కొంచెం టఫ్ ఉంటే ఏబి ఇవ్వకపోవచ్చు. ఇక్కడ ఎలా అడుగుతారు అని అంటే మీరు ఫస్ట్ బైనరీ ఆపరేషన్ అంటే ఏంటో చూసుకోండి. గ్రూప్ కావాలి మనకి తెలుసు ఏంటిది, సెమీ గ్రూప్ అంటే ఏంటో చెక్ చేసుకోండి. మోనాయిడ్ అండ్ దీంతో పాటు సెమీ గ్రూప్, మోనాయిడ్, గ్రూప్, ఎబిలియన్ గ్రూప్. ఓకే,
ఎబిలియన్ గ్రూప్ వీటన్నీ చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఒకవేళ కొన్ని సెట్స్ ఇస్తారు. అది ఎబిలియన్ గ్రూప్ అవుతుందా, మోనాయిడ్ అవుతుందా చెక్ చేయండి అంటారు. లేదంటే మనకి టేబుల్ తెలుసు కదా, కేలీస్ టేబుల్ నుంచి ఇప్పుడు 1 ఒమేగా స్క్వేర్ అండర్ అడిషన్ ఆర్ అండర్ మల్టిప్లికేషన్ నుంచి చెక్ వెదర్ ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆర్ మోనాయిడ్ ఆర్ ఎబిలియన్ గ్రూప్. ఇవన్నీ మనం చదువుకొని ఉన్నాం కదా. అలాంటి క్వశ్చన్స్ లేదా గాసెన్ ఇంటీజర్స్ అడగొచ్చు, లేదా ఏదైనా ఒక సెట్ ఇచ్చేసి కూడా అడగొచ్చు. ఇవి చెక్ చేసుకోమని అడుగుతారు. కంపల్సరీ వీటి నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ ఇంకొక క్వశ్చన్ కంపల్సరీ హోమోమార్ఫిజం అండ్ హోమోమార్ఫిజం కండిషన్స్, హోమోమార్ఫిజం అవుతుందా, వాటి మీద థియరమ్స్ గురించి వస్తుంది. అండ్ ఇంకొక క్వశ్చన్ కెర్నల్ గురించి రావచ్చు. అండ్ ఆర్డర్ ఆఫ్ ద గ్రూప్ అంటే ఏంటిది, డిఫరెంట్ సబ్ గ్రూప్ అంటే ఏంటిది, మీకు సబ్ గ్రూప్స్ ఉన్నాయా, జస్ట్ సెకండ్. ఇక్కడ హోమోమార్ఫిజం, ఐసోమార్ఫిజం, కెర్నల్ ఆఫ్ హోమోమార్ఫిజం అడిగారు ఒక పేపర్లో. నేను హోమోమార్ఫిజం, ఐసోమార్ఫిజం చెప్పాను. కెర్నల్ ఒకటి మీరు ఓన్గా చెక్ చేసుకోండి. అండ్ సబ్ గ్రూప్స్, నార్మల్ సబ్ గ్రూప్స్ కూడా అడిగారు. బట్ మీకు ఉంటే కనుక చెక్ చేసుకోండి. సబ్ గ్రూప్స్, నార్మల్ సబ్ గ్రూప్స్ కూడా అడుగుతారు. ఓకే బేటా. నెక్స్ట్ యూనిట్ నెంబర్ 5 చూడండి అమ్మా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కనుక ఎంసీఏ వాళ్ళైతే ఈ గ్రాఫ్ థియరీ అనేది ఆల్ కోర్ సబ్జెక్ట్స్లో కంపల్సరీ అల్గారిథమ్స్ యూస్ చేస్తారు. ఈ కాన్సెప్ట్ రిపీట్ అవుతుంది కాబట్టి ఇది ఎవ్వరూ మిస్ చేయొద్దు. అండ్ ఇక్కడ ఏంటిది అని అంటే గ్రాఫ్ థియరీలో ఫస్ట్ మీకు తెలియకపోతే గ్రాఫ్ థియరీ సెర్చ్ చేయండి. యూనిట్ 5 గ్రాఫ్స్ అని పెట్టాను. అందులో ఫస్ట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ చెక్ చేసుకోండి. దాంతోపాటు మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ ఏంటిది గ్రాఫ్లో కంపల్సరీ. నేను ఏం చెప్తున్నానంటే జస్ట్ సెకండ్ అండి, మీకు వచ్చింది చెప్తాను. జస్ట్ మినిట్ బెటా. అన్డైరెక్టెడ్ గ్రాఫ్స్ ఓకే. వీళ్ళు ఎలా అడుగుతున్నారంటే మనకి 9, 10లో వస్తుంది కదండి. 9లో ఏబి వస్తుంది అండ్ ఆర్ అనే ఆప్షన్ ఇచ్చి 10లో కూడా ఏబి వస్తుంది. రైట్, 10లో కూడా ఏబి వస్తుంది. వీళ్ళు ఎలా అడుగుతున్నారంటే యాక్చువల్గా కొంతమంది అంటారు మేడం నేను ఒక ట్రీస్ మాత్రమే చదువుకొని పోతాను, అక్కడి నుంచి వస్తుందా అంటే చెప్తాను. ఇక్కడ ఒకటి గ్రాఫ్స్ నుంచి ఇస్తే ఒకటి ట్రీస్ ఇస్తారు, ఒకటి గ్రాఫ్స్ ఇస్తే ఒకటి ట్రీస్ ఇస్తారు. కాబట్టి గ్రాఫ్ థియరీ చాలా చాలా ఈజీ. పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. కంపల్సరీ మీకైతే ఒకటి డామ్ షూర్, మనకి మినిమల్ స్పానింగ్ ట్రీ నేర్చుకోండి, షార్టెస్ట్ పాత్. అండ్ ఇంకా ఏమున్నాయి, యూలర్స్, జస్ట్ సెకండ్, ఐసోమార్పిక్ 2 గ్రాఫ్స్ ఇచ్చేసి ఐసోమార్పిక్ అని చెక్ చేయమంటారు. మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ ఉంది, అది చెక్ చేసుకోండి. యూలర్స్ గ్రాఫ్ చెక్ చేసుకోండి. హ్యామిల్టన్ అండ్ యూలర్స్ కంపల్సరీ చెక్ చేసుకోండి నాన్న. హ్యామిల్టన్ బట్ నాట్ యూలర్స్, యూలర్స్ బట్ నాట్ హ్యామిల్టన్ అనేది దాని మీద నేను ఒక వీడియోనే చేశాను స్పెషల్గా. 4 ఒకటే వీడియో నెంబర్ 19లో ఉంది డిఎంలో. నైదర్ హ్యామిల్టన్ నార్ యూలర్స్ క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా. అండ్ దాని తర్వాత మనకి బ్రెడ్త్ ఫస్ట్ సర్చ్, డెప్త్ ఫస్ట్ సర్చ్ గురించి నేర్చుకోండి. బిఎఫ్ఎస్, డిఎఫ్ఎస్ అండ్ క్రిష్కల్స్ అల్గారిథం, ప్రిమ్స్ అల్గారిథం. క్రిష్కల్స్ అల్గారిథం, ప్రిమ్స్ అల్గారిథం గ్రాఫ్ ఇచ్చినప్పుడు మీకు ప్రిమ్స్, క్రిష్కల్స్ ఏ విధంగా అప్లై చేయాలో నేను చెప్పాను. అండ్ వాటితో పాటు ఒకవేళ మీకు ఉంటే కనుక హ్యాండ్ షేకింగ్ థీరం, దీన్నే మనం ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ గ్రాఫ్ థియరీ అంటాము. డైరెక్ట్ క్వశ్చన్ అది కూడా చెప్పాను. ఓకే. అండ్ గ్రాఫ్ థియరీలో 2 గ్రాఫ్స్ ఇచ్చేసి ఐసోమార్పిక్ కంపల్సరీ అడుగుతారు. ఓకే. వీటితో పాటు ఆల్ షార్ట్ డెఫినేషన్స్ కూడా నేర్చుకోండి. ఓకే. సైకిల్ అంటే ఏంటిది, యూలర్స్ పాత్ అంటే ఏంటి, యూలర్స్ సర్క్యూట్ అంటే ఏంటిది, అండ్ వాట్ ఈస్ గ్రాఫ్ కలరింగ్. ఓకే. ఈ విధంగా ప్రిపేర్ అయితే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయండి. అండ్ వీలైతే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. P&S ఉన్న వాళ్ళు కమెంట్ చేయండి. మీకు కావాలనుకున్న వాళ్ళకి నేను P&S పోస్ట్ చేయడం జరుగుతుంది మీ కమెంట్స్ని బట్టి. ఓకే బేటా, ఆల్ ది వెరీ బెస్ట్. బట్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.